అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడినైతే కోరుకుంటాను. నేను బాగుండాలి. నాతో పాటు మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటాను. ఈరోజు ఏంటంటే ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాననమాట. యాక్చువల్లీ ఈ వీడియో చాలా రోజుల క్రితం చేయవలసింది. ఒక 1 వీక్ డిలే అయిపోయింది. ఎంతైనా మనం ఒక ప్లాన్ వేస్తున్నాం. అదొకటి అవుతూ ఉందనమాట. పోనీలెండి ఎలాగో ఒకలాగా మన ప్లాన్ లేట్ అయినా కూడా అవుతుంది కదా! ఏంటి ఆ గుడ్ న్యూస్ అనంటే నా ఛానెల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ బర్త్‌డే అయిపోయిందనమాట. 1 ఇయర్ అయిపోయింది. నిజంగా నేను అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనేసి అనిపిస్తుందనమాట. సో, నాకు 7000 సబ్‌స్క్రైబర్ ఉన్నారు. నేనింకా కంటిన్యూయస్‌గా వీడియోస్ పెట్టి అప్‌లోడ్ చేస్తుంటే ఈ పాటికి బాగా రీచ్ అయ్యి ఉంటది. నాకే తెలుసు. బట్ నేను షాపు చూసి, క్లాసెస్ చూసి ఇదంతా చూసుకునేసరికి వీడియోస్ కొన్ని కొన్ని సార్లు చాలా చాలా అంటే డిలే చేసి అప్‌లోడ్ చేస్తున్నాననమాట. అందువల్ల నాకు రీచ్ అనేది కొంచెం తక్కువుందని తెలుసు. బట్ 7000 మెంబర్స్ అంటే నార్మల్ విషయం కాదనమాట. వేళ్ళతో లెక్క పెడితే 7000 మంది నా మీద నమ్మకం పెట్టి నన్ను సబ్‌స్క్రైబ్ చేసి ఉంచుకున్నారు. నిజంగా మీ అందరికి చాలా 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 థాంక్స్. థాంక్స్ అనే మాట చాలదనమాట. చాలా మంది ఆహ్, నాతో పాటు ఏదో నా నా నన్ను మీ ఫ్యామిలీలాగా తీసేసుకొని, "అక్క మీరు బావుండాలి. మీ మాటలు బావుంటాయి." నిజంగా నేను ఏం చేశానో నాకైతే తెలియట్లేదు. బట్ ఒక్కొక్కళ్ళు నా మీద వాట్సాప్‌లో అన్ని మెసేజ్‌లు పెడుతున్నారనమాట. అదంతా చదువుతుంటే, ఒరేయ్! నిజంగా మీరందరూ చెప్తున్నారా? లేదా ఏదైనా పొగడాలి అని చెప్తున్నారా? అన్నట్లు అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. బట్ హ్యాపీగా ఉంది. అలా వింటూ ఉన్నప్పుడు హ్యాపీగా ఉందనమాట. నా ఎయిమే అది. అంటే నా వల్ల ఎవరికైనా హెల్ప్ అవుతూ ఉంటే చాలు అనడం కోసమే ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాననమాట. నిజంగా ఈ 1 ఇయర్‌లో ఎంతో కొంతమందికి నా ఛానెల్ సాయం అయ్యి ఉంటది అనేసి నాకైతే నమ్మకం ఉంది. సో, నా ఛానెల్ చూసి మీరెవరైనా ఏదైనా నేర్చుకున్నారు అంటే కిందన తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఇంకా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే కొంచెం ప్లాన్ చేసి అంతా ప్లానింగ్‌లో అవుతుందనమాట. సో, మీకు కంపల్సరీ నేను ప్లాన్ చేసింది అంటే ఇన్ని సార్లు చెప్తూనే ఉంటున్నాను పాటించట్లేదు. సో, అందువల్ల ఈసారి చెప్పకుండా నేనొక ప్లాన్ వేశాననమాట. సో, ఆ ప్లానింగ్‌లో మీకు క్లాసెస్, వీడియోస్ అవన్నీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకు పేరు పేరున థాంక్స్ చెప్పడం కోసమే ఈరోజు ఈ వీడియో అయితే తీశాననమాట. ఎందుకంటే అప్పటినుంచి నాకు వీడియో తీయాలి అని అనుకుంటున్నాను. బట్ అవ్వట్లేదు. అవ్వకుండా ఈరోజు ఎలాగైనా ఒకలాగా కంపల్సరీ తీయాలి అనేసి తీస్తున్నాననమాట. సో, నిజంగా ఇంత సపోర్ట్ నాకు యూట్యూబ్ నుంచి వస్తది అని నిజంగా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు. సరదాగా నేనేమనుకున్నానంటే 1 ఇయర్ లోపల ఒక 1000 సబ్‌స్క్రైబర్ వచ్చి మానిటైజేషన్ చేస్తే చాలు. ఎందుకంటే దానికోసం నేనొక 2021 నుంచి ఛానెల్ పెడతాను, డిలీట్ చేస్తాను, పెడతాను, సబ్‌స్క్రైబర్ ఈ ఈ పనే చేస్తూ ఉంటాననమాట. బట్ ఈసారి ఈ ఛానెల్ స్టార్ట్ చేసి 1000 సబ్‌స్క్రైబర్స్ రావాలి. నా ఛానెల్ మానిటైజేషన్ అవ్వాలి అనేదే నా గోల్ పెట్టుకున్నాననమాట. ఆ గోల్‌నైతే నేను 6 మంత్‌లోనే రీచ్ అయిపోయాను. మానిటైజేషన్ అయిపోయింది. బట్ ఇంకా అమౌంట్ అందుకున్నారా అంటే లేదు. అందుకునే రోజు కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తేనే కదా! అమౌంట్ రావడానికి. సో, మనం ఎక్కువ వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఎంత $38 ఎంతో వచ్చినట్లుంది. సో, అది $100 రావాలంట. దానికోసం నేను మళ్ళీ ఇంకా వీడియోస్ అయితే తీసి అప్‌లోడ్ చెయ్యాలి. మెయిన్ కొన్ని కొన్ని ఈ 2, 3 మంత్స్ కొంచెం సిట్యుయేషన్స్ కొంచెం అటు ఇటు అవ్వడం, రెగ్యులర్‌గా వస్తూ ఉండేవారు రాకుండా పోవడం. సో, ఇదంతా నాకు కొంచెం షాప్ అంతా క్లమ్జీగా అయిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ 1 మంత్ ఒక 20 డేస్, 25 డేస్ నుంచి నార్మల్‌గా వెళ్తూ ఉంది. రెగ్యులర్‌గా షాపయితే వెళ్తూ ఉందనమాట అందుకోసం. సో, ఈ హ్యాపీనెస్ అంటే ఇంతవరకు నన్ను సక్సెస్‌గా ఉంచుతున్నారు అని అంటే నిజంగా అది మీ సపోర్టే. మీ ప్రతి ఒక్కళ్ళు సపోర్టే ఇంతవరకు నన్ను ఒక నేను నిజంగానే అదే నేను చెప్తున్నాను కదా! నేనైతే అనుకోలేదు. మనకింత సబ్‌స్క్రైబర్ వస్తారు అని అనుకోలేదు. బట్ 7000 మెంబర్స్ అంటే చాలా చాలా అది పెద్ద విషయం అని నాకు తెలుసు. సో, అందువల్ల చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నిజంగా నా వల్ల అయ్యినంత సపోర్ట్ నేను మీకు చేస్తాననమాట. నన్ను నమ్మి క్లాసెస్ తీస్తానని ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నేను కంటిన్యూయస్‌గా ఇక వీడియోస్ అయితే వస్తూ ఉంటది. క్లాసెస్ కూడా వస్తూ ఉంటదండి. సో, స్లోగా అప్‌లోడ్ చేసినా నేను చేస్తాను. వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, భయం పడొద్దు. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఇంకా ఏం మాట్లాడాలి తెలియట్లేదు. సో, చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాల తర్వాత జడలు వేసుకున్నాననమాట. కట్ చేసి వదిలేసాను. సో, ఈ ఈ రోజుకి మళ్ళీ చాలా
చాలా సంవత్సరాల తర్వాత వేసుకున్నాను అని అనుకోవచ్చు. అందరూ షాప్‌లో అడిగారు, "ఏంటక్కా ఈరోజు కొత్తగా ఉన్నావు, నీలాగే లేదు" అని అన్నారు. సో, హెయిర్ పెంచుకోవాలా? కట్ చేసుకోవాలా? అనేసి ఆలోచిస్తున్నాను. కొంతమంది "నీకు లాంగ్ హెయిరే బావుందక్క పెంచు" అని అంటున్నారు. కొంతమంది "అక్క షార్ట్ హెయిర్ పెట్టుకోండి, ఎప్పటిలాగే కట్ చేసుకోండి" అని అంటున్నారు. సో, ఇది ఎలా ఉంది ఈ హెయిర్ స్టైల్ అంటే ఈరోజు నూనె పెట్టి ఇలా పెట్టాననమాట. సో, ఈ జడలు ఎలా ఉంది అనేది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆహ్, ఇంకా మళ్ళీ ఒకసారి థాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి. ఆ! అసలా ఒక యూట్యూబ్ అంటే యూట్యూబ్‌లో నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. యూట్యూబ్‌లో ఎప్పుడైనా వీడియోస్ చూస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. బట్ ఒక ఫ్యామిలీ లాగా నన్ను మీరు తీసుకున్నారు అని అంటే నాకది హ్యాపీగా అనిపించిందనమాట. నిన్న కూడా ఒక సిస్టర్ అయితే నిన్న నైట్ మెసేజ్ చేశారనమాట. ఆహ్, ఆవిడ మెసేజెస్ చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మీ వాయిస్ వింటే ఇష్టమండి. మీరు అసలు నేను ఫస్ట్ యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు నేను అనుకుందేంటంటే, మన వాయిసు గట్టిగా అరిసినట్లు ఉంటది. గట్టిగా మాట్లాడినట్లు ఉంటది. ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, మన వాయిస్ బయట పెట్టకూడదు అనేసి అలా అనుకున్నాను. తర్వాత తర్వాత చూస్తే మీ వాయిస్ కూడా బావుందక్క. మీరు మాటలు, మీ మాట తీరులు మరి నా దగ్గర లాస్ట్‌లో ఒక క్వెషన్ అడుగుతాను. నా దగ్గర మీకు నచ్చిన విషయం ఏంటి అనేది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాననమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. సో నా గురించి నేను తెలుసుకుంటాను. ఎందుకంటే నాకు నిజంగా నేను అనుకున్నది ఇంకా నేను సాధించాను అనేసి నేను అనుకోలేదు. బట్ మీరందరూ ఎంతో కొంత నేను ఈ ఇన్‌స్పిరేషన్ అన్న మాట చెప్తున్నప్పుడే అనిపిస్తుంది. ఏంటి మనం ఏం చేసాం? మనం వీళ్ళకి ఇన్‌స్పిరేషనా అన్నట్లు అనిపించిందనమాట. సో, అయినా సరే పోన్లెండి నన్ను కూడా ఇన్‌స్పిరేషన్‌గా మీరు తీసుకుంటున్నారు అని అనుకునేటప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, నా దగ్గర నచ్చిన విషయము చెప్పండి. నచ్చని విషయం కూడా చెప్పండి. 2 మీరు కిందన మెన్షన్ చేయండి. నచ్చని విషయాన్ని నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అది కూడా అది చెప్పడమే పెద్ద విషయం అన్నమాట. మన దగ్గర నచ్చలేని విషయాన్ని ఎవరు చెప్తారంటే మనతో పాటు బాగా బాండింగ్‌లో ఉన్న వాళ్ళే చెప్తారు. నీ దగ్గర ఈ విషయం నచ్చలేదు నువ్వు మార్చుకో అనేసి. మనకొక్కసారి కోపమొస్తది కానీ రెండోసారి ఏమి అనిపిస్తదంటే పోన్లే మన మంచికే కదా చెప్పారు అని అనుకుంటారు. సో, మీరు నన్ను మీ ఫ్యామిలీగా తీసుకుంటున్నారు కాబట్టి, నా దగ్గర నచ్చిన విషయం ఏంటి? నచ్చని విషయం ఏంటి? నేను ఏంటేంటి మార్చుకోవాలి అనేది కూడా కంపల్సరీ కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను నన్ను నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటాను. అందుకోసం అడుగుతున్నాననమాట. సో, ఓకే. బాయ్ రా! ఇంతసేపు వీడియో చూసినందుకు. మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి పేరున చాలా 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 థాంక్స్ అండి. 1 ఇయర్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా నేను తీసుకొచ్చాను నా ఛానెల్‌ని. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఛానెల్ అయితే ఇంప్రూవ్ చేసి చూపిస్తాను. బాయ్ రా! లవ్ యూ టు ఆల్.